అత్తగారు మామగారు కూడా పనికిరాని వస్తున్నారు. అమ్మ నాన్న అయితేనే పనికి వస్తారనమాట. వాళ్ళు రాగానే శుభ్రంగా చికెన్ అట్రవయ్యా మటన్ అట్రవయ్యా అంటారు, ఆర్డర్లు వేసేస్తారు, శుభ్రంగా వండి పెడతారు. అత్తగారు మామగారు మాత్రం అంత పెంచి అంత మరి జీతం తెచ్చేటండి భర్తను ఆ తల్లికి అనుగ్రహిస్తే ఏమవుతున్నారనమాట అండి, వాళ్ళు ఏమీ లెక్కలేదు. నేను ఏదో ఇచ్చాను కాబట్టి నేను ఏదో కష్టంతో మిమ్మల్ని చూస్తున్నాను, లేకపోతే అక్కర్లేదు, మీరు కూడా నాకు అక్కర్లేదు అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడు ఈ రోజులు. కనుక ఇప్పుడు మనము ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఆ రోజులు అతిథి మర్యాద అన్నారండి. ఏమన్నారు? ఆతిథ్యం ఇవ్వట మర్చిపోవద్దని పౌలు గారు కూడా రాశారు. ఆతిథ్యం ఇవ్వడమో ఆతిథ్యం అంటే ఏంటి? అతిథికి ఆతిథ్యం ఇవ్వడం. అతిథి అంటే ఏంటో తెలుసా? చుట్టము కూడా కాదు, అనుకోకుండా వచ్చేవాడు అతిథి అంటండి. తిథి వార నక్షత్రాలు ఉండవంటండి వాడికి రావడానికి. వాడికి అకస్మాత్తుగా వస్తాడట, వాడికి అతిథి మర్యాద చెయ్యాలట. తెలుసా మీకు? అలాంటి అతిథి మర్యాద చేసినటువంటి పేరు జీవితకాలము ఉండిపోతుంది. మనం చేయడానికి వెనకంజ వేస్తాం, కష్టపడుతున్నాం, అయ్యి బాబు కష్టపడిపోతున్నాం, పొయ్యలిగించాలా అనమండాలా బాబు చాలా కష్టం అనుకుంటాం. కానీ ఆ రోజు కనుక నువ్వు చేసి పెడితే కనుక అది తరతరాలకు కూడా చెప్పుకుంటూనే ఉంటారు. ఆ విషయం తెలియక మనం ఏం చేసి బిగబట్టుకుంటాం అనమాట. ఆ పూటకి ఏముందని కసురేసుకుని విసిరేసుకుని పెట్టమన్న వాళ్ళని కూడా వాళ్ళని తిట్టి అక్కడ పొయ్యిలో పడేసేస్తాం. ఇంకా మనుషులను కూడా మనం అటువంటి దుస్థితి ఉండడానికి అతిథి మర్యాద. ఎక్కడికి వెళ్ళినా సరే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు భోజనం పెట్టి పంపించండి అనే చెప్పారండి. వీళ్ళకి భోజనం పెట్టండి, 1000 మందికి కూడా భోజనం పెట్టించేశాడు అక్కడ ఆయన. నువ్వు పెట్టడానికి ఉపక్రమిస్తే కనుక అది సరిపోతుంది. నువ్వు మనసును కనుక గట్టి చేసుకుంటే కనుక నీకేమీ రాదు, చేతికి ఏమీ రాదు, మనసుకి ఏమీ రాదు. కనుక అందుకే నేర్పించడం అంటే అవన్నీ. నిర్గమకాండం ఒకసారి మనం 21, 22, 23 అధ్యాయాలు చదివితే కనుక ఏమేమి చెయ్యాలో ఏమేమి చేయకూడదు అనేటువంటి విషయాలు దేవుడు మనకు, అదే ధర్మశాస్త్రం అన్నారు. 10 ఆజ్ఞలతో కూడినటువంటి ధర్మశాస్త్రం దేవుడు మనకు తెలియజేశారు. 10 ఆజ్ఞల్లో కూడా 10 ఆజ్ఞలు. అందులో చూడండి, 4 అంటే ఇది 4 దేవునికి సంబంధించినవట, మిగిలిన 6 నరునికి సంబంధించినవట. నరుడికి ఏమి చెయ్యాలి, ఈ 4 ఆజ్ఞలు దేవునికి నరుడు ఏమి చెయ్యాలి అనేటువంటి ఆజ్ఞలు ఉంటాయన్నమాట అండి. అవన్నీ కూడా తర్వాత వివరించుకుందాము దేవునికి మహాకృపను బట్టి. కనుక 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి నిర్గమకాండములోను? పోనీ 10 అంకే అడుగుతున్నాను. నిర్గమకాండంలో 10 అంకే అడుగుతున్నాను. ఏంటో చెప్పండి యేసుదాస్ గారు, చెప్పండి. అది మనందరికి తెలిసిందే, అమ్మగారు చెప్తున్నారు కదా. 10 తెగుళ్ళు, అది ముఖ్యమైనది మనకి. 10 ఆజ్ఞలతో పాటు 10 తెగుళ్ళు. ఈ 10 తెగుళ్ళు కూడా ఇప్పటి వరకు మనకు 14 అధ్యాయాల్లోకి కూడా 10 తెగుళ్ళు అయిపోయాయి. 10 తెగుళ్ళు అయిపోయాయి కాబట్టి ఆఖరి తెగులు ఏంటి? తొలి సంతతి. ఈ తొలి సంతతిని హతమార్చారు కాబట్టి ఇప్పుడు పంపిస్తున్నాడు. ఎంతవరకు కూడా పంపించలేదు, సర్వనాశనం అయిపోయింది ఐగుప్తు దేశం అంతా కూడా. అయినప్పుడు కూడా అతని హృదయం కఠినమైపోయింది. పంపించను తొలి చూలు సంతతి, ప్రతి తొలి చూలు, పశువుల్లోది, జంతువుల్లోది, పక్షుల్లోది, మనుషుల్లోది తొలి సంతతి చనిపోయిన తర్వాత అప్పుడు పంపించాడు అనమాట అండి. ఇక్కడ తొలి సంతతి చనిపోయింది, ఇక్కడ వీళ్ళేమో పస్కా పశువును వధించి మరి ఏడాది నిర్దోషమైనటువంటి మగపిల్ల, మేకపిల్ల కానీ గొర్రె పిల్ల కానీ, దానిని వధించే విధానము, దానిని తినే విధానము, దాన్ని ఏ మాంసం ఎలా వండుకోవాలి, ఎలా కాల్చాలి, దానికి ఏ కూరలు పెట్టుకోవాలి, తినాలి, ఎంత ప్రత్యేకత ఇచ్చాడో దేవుడు. అంత ప్రత్యేకమైనటువంటి పనిని ప్రత్యేకంగా చేశారు కనుక వారు ఐగుప్తు చేసి దక్కకుండా పాలు తెలు ప్రపంచ దేశానికి వెళ్ళటానికి దేవుడికి వారికి ఏమి ఇచ్చాడనమాట అండి? ఆధిక్యత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 10 తెగుళ్ళ గురించి చెప్పుకుందాం ఇప్పుడు మనము. మరి 10 ఆజ్ఞలు ఉన్నాయి, 10 తెగుళ్ళు ఉన్నాయి, ఇంకా 10 చూసుకుంటే చాలా ఉంటాయి. కానీ ముఖ్యమైన ఏంటో 10 మంది కన్యకలు ఏమైనా గుర్తొస్తున్నారా మీకు? 10 అంకెకి 10 మంది కన్యకలు. ఇంకోటి ఏంటో తెలుసా? 10 నాణెములు. ఏంటన్నారు? కుష్ఠరోగులా? 10 మంది కుష్ఠరోగులు. ఓకే, కరెక్టే. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు యేసయ్య దగ్గరికి. ఇంకా ఏముందో చూసుకుంటే వచ్చేసేది కాదు, ఇప్పుడు మైండ్లో ఉంటేనే వస్తాయి, అప్పటికప్పుడు చూసుకుంటే రావు. ఏమా చెప్పండి, ఇంకా ఏమైనా ఉన్నాయేమో? అయితే 10 దినములు శ్రమ కలుగును, నువ్వు నమ్మకంగా ఉండు. ప్రకటన గ్రంథంలో ఉన్నట్టు 10 దినములు చాలా ఉంటాయండి మూట. కానీ అయితే నేను మీకు కొద్దిగానే చెప్తూ ఉన్నాను. మరి
దానియేలు గ్రంథములో దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో చాలామంది ఇశ్రాయేలీలు యువకుల్ని తీసుకుని వెళ్ళిపోయారు. బబులోనికి తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ వీరిని మాత్రము ఏం చేశారంటే శ్రేష్టమైన మనస్సు కలిగిన వారు, శ్రేష్టమైన బుద్ధి కలిగినటువంటి వారని వారిని వేరే పెట్టారట. అయితే వీళ్ళకి రాజుగారి దగ్గర నుంచి మహా ఆహారము, రాజుగారు తినే ఆహారము వీరికి పెట్టాలి. వీరికి 10 రోజులు టెస్ట్ చేస్తారటండి. ఎన్ని రోజులు టెస్ట్ చేసి 10 రోజుల్లో తెలిసిపోతుందండి. ఒళ్ళు వచ్చేయటము, ఒళ్ళు తగ్గిపోవటం 10 రోజుల్లో తెలిసిపోద్దా? 10 రోజులే టెస్ట్ చేశారటండి. అప్పుడు ఏం చేశారంటే, ఈ మాంసం మేము తినము, మేము ప్రత్యేకించబడినటువంటి వారము, ఇశ్రాయేలీలము, కూరగాయలే మాకు పెట్టండి, ఆయన తాగేటువంటి ద్రాక్షరసం అవి మాకొద్దు, మంచినీళ్ళే మాకు ఇవ్వండి. చూసారా, అక్కడ ఆ దేశంలో శిక్ష పొందినటువంటి బానిసత్వంగా ఉండేటువంటి దేశంలో కూడా కుదురుతుందా మనకి పత్యం చేయడానికి? కుదురుతుందా మనకి దేవుని యొక్క నిష్టలు జరిగించుకోవడానికి? కుదిరించుకోవాలి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మన యొక్క నియమం ఏంటో మనం కుదిరించుకోవాలి తప్ప, అవునండి అక్కడ మరి అదే తింటారు, తినకేం చేయనండి మరి నేను కనుక ఆ ప్రసాదం పెట్టేస్తే తిన్నాను మరి, తినేస్తాను మరి అని మనం ఏం చేస్తాం, రాజీ పడిపోతాం అన్నమాట. రాజీ పడితే క్రైస్తవ జీవితం కాదు. రాజీ పడకుండా నిలబడటమే దేవుడు కోరుకునేటటువంటి పరిస్థితి. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసి చూసినట్లయితే వాళ్ళు అన్నారట, ఆహారం పెట్టేటువంటి ఆ యజమాని దగ్గర అన్నారట, ఎవరైనా దానియేలు తన యొక్క స్నేహితులు, అయ్యా మేము రాజుగారి ఆహారం తినము, మేము అది ఎంత ఖరీదైనా సరే మేము తినము, ఎందుకంటే అది దెయ్యాలకు ప్రతిష్ట చేసేస్తారు కనుక దెయ్యాలకి ఇచ్చింది మేము తినకూడదు, కాబట్టి మాకు కాయగూరలే ఇవ్వండి, రెండోదేటి మంచినీళ్ళే ఇవ్వండి. అంటే బాబు నాకు గొడవ వచ్చేస్తుంది, అక్కడ ఉద్యోగం పోతుంది, నా ప్రాణం పోతుంది రాజుగారికి తెలిసిందంటేని, అంటే మీకు దండం పెడుతున్నామంటే బ్రతిమలు ఆడుకున్నారనమాట. 10 రోజులు చూడండి. అది వాళ్ళు అన్నది ఏంటంటే మొదటి అధ్యాయంలోనే ఉంటుంది దానియేలు గ్రంథము. ఈ 10 రోజులు చూడండి, 10 రోజులకి కనుక మేము చిక్కుపోయినట్టు కనబడితే కనుక మీరు చెప్పినట్లే చేస్తాం మేమన్నారు. దేవుడు వారికి తోడై ఉన్నాడు. వారు అడిగిన దానికి దేవుడు సహాయం చేశాడు కనుక అక్కడ జరిగినటువంటి ఏంటమ్మన్నమాట చెప్పండి. అయితే 10 రోజులు అయిన తర్వాత శాకాహారం తినినటువంటి ఈ యొక్క ముఖాలు ప్రకాశించాయటండి. బ్రైట్నెస్ వచ్చేసేయండి, వాళ్ళ ముఖాలకి ప్రకాశత వచ్చింది, చిక్కుపోలేదు. వాళ్ళ ముఖాల కంటే కూడా ఆ యొక్క మాంసాలు ఎచ్చుగా తిన్నటువంటి, ద్రాక్షరసం ఎచ్చుగా తాగినటువంటి వారి ముఖాల కంటే కూడా ఈ యొక్క ముఖాలు ప్రకాశవంతమైనటువంటి విధానంగా, అంచేత వారికి ఆ యొక్క ఆహారం పంచిపెట్టేటటువంటి అత్తగాడు ఏం చేశాడంటే శాకాహారమే ఇచ్చాడు అనమాట అండి. కనుక శాకాహారం అని ఇక్కడ మనం చెప్పుకున్నాం, కానీ దేవుని చేత ప్రతిష్ఠ చేయబడినటువంటి బిడ్డలు కాబట్టి ప్రత్యేకమైనటువంటి రీతిలో వారు ఆహారం తీసుకున్నారు, ప్రత్యేకమైన రీతిలో దేవుని ఘనపరిచారని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన 10 రోజులు అనుకున్నాం కదా, 10 రోజులు కనిపెట్టారు. పరిశుద్ధాత్మ కొరకు కూడా ఏం చేశారండి, 10 రోజులే కనిపెట్టారు పరిశుద్ధాత్మ కొరకు. అలాగే ఇంకోటి ఏంటో చెప్పన, మరి ఇస్సాకుకు భార్యను తీసుకురావడానికి ఎవరు వెళ్ళారు? ఎలియాజరు. అబ్రహాం యొక్క ప్రధానమైనటువంటి దాసుడు ఎలియాజరు వెళ్ళాడు. వెళ్ళినటువంటి అతడు దేని మీద వెళ్ళాడు, ఏమేమి తీసు ఒంటెల మీద వెళ్ళాడండి. ఈ ఒంటెలు కూడా ఎన్ని ఉన్నాయంటే 10 ఒంటెలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడే బుర్రగొక్కుంటాం మనం. మరి తెలుసు మనకు 10 కానీ 10 అనేటటువంటి మాట గుర్తుకురా, అవునా 5 3 అనేటటువంటి మీమాంస మనకు వచ్చిందంటే ఈ అనుమానాన్ని బట్టి మనం జవాబు చెప్పలేము. కనుక అక్కడ 10 ఒంటెలు ఖచ్చితంగా ఉంది. 10 ఒంటెలు మోకరింప చేసి అక్కడ అతడు ఒంటెలు కూడా ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఇంకా సబ్జెక్ట్ వేరే వస్తుంది అనుకోండి. కనుక ఇప్పుడు మనకి చెప్పవలసినటువంటి 10 తెగుళ్ళు. ఈ 10 తెగుళ్ళు అనేటటువంటి దానికి ఏంటో తెలుసా? గాడ్స్ డిసీజెస్ అంటే గాడ్స్ అంటే దేవుడు తెగుళ్ళు అయ్యి దేవుడికి వచ్చినాయా, దేవుడు పంపినయా? గాడ్స్ డిసీజెస్ అన్నారు దీన్ని. ఏమన్నారు? డిసీజ్ అంటే ఏంటి? జబ్బు, తెగులు. కనుక దేవుడు పంపిన తెగుళ్ళు అనుకోవాలి తప్ప ఇవి దేవుడు పంపినటువంటి తెగుళ్ళని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. నిర్గమకాండము 7:7 ఒకసారి చూడండి. నిర్గమకాండము మనకి నిర్గమకాండమే చేతిలో ఉండాలి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. అదండి, అహరోనుకి మోషేకి సంవత్సరాలు ఎంత తేడా అండి? 3 ఏళ్ళు తేడా. అయితే పిల్లకి మాత్రము మోషేకి ఎంత తేడా? 3 ఏళ్ళు తేడా అయితే కనుక ఆ పిల్ల
దాదిని తీసుకురానా అని రాణితో అడగదు మరి. ఆ పిల్ల ఎంత అయ్యి ఉండాలి, ఇంచుమించు 11, 12 సంవత్సరాలన్నా ఉండాలి. అలాగుంటేనే మరి దాదిని తీసుకురానా అని అడగగలుగుతుంది రాణి దగ్గరికి వెళ్ళి. కనుక అంత వయసు తేడా అని మనం అర్థం చేసుకుందాము. ఆ వయసు కూడా మనకు అవసరం లేదు. కానీ అప్పుడు అహరోను చేతిలోని కర్ర ఏం చేశాడు, నేలన పడవేయగానే పాము అయిపోయింది. ఇది ఏంటంటే మనకి 10 తెగుళ్ళలో కర్ర పాము అవ్వడం, పాము మళ్ళీ కర్ర అవ్వడం, అవునా కదా? తోకట్టుకుంటే ఏమైంది అంటే, నేను వెళ్ళటానికి నాకు భయంగా ఉంది, ఇశ్రాయేలీలే నమ్మరు, ఇంకా ఫరోరాజు ఎలా నమ్ముతాడు అన్నాడు. ఎవరు? మోషే గారు. అందుకు నీ చేతిలోనిది ఏమిటి అని అడిగితే కర్ర అన్నాడు. కర్రే కదా. అంచేత నీ చేతిలో ఉన్నటువంటి కర్రే కానీ అది నేల మీద పడవేసినప్పుడు అది ఏమవుతుంది, పాముగా మారుతుంది. అంటే నీ హృదయంలో ఏముంది, ఫరో అంతటి వాడు ఎటువంటి వాడు, పగతో కూడినటువంటి వాడు. కనుక పగతో ఉన్నటువంటి ఆ పాము లాంటి వాడు ఇప్పుడు నేల మీద పడి ఉన్నాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి తెలుసా, తోక పట్టుకో. నువ్వు తోక పట్టుకో అంటే అప్పుడు ఏమో తోక ఇలా పట్టుకోగానే చేతిలోకి వచ్చేసరికి కర్ర అయిపోయింది. అంటే ఫరో లాంటి వాడు ఎంత విషబీజం అయినప్పటికీ కూడా నీ చేతిలో ఉన్నటువంటి కర్రలాగా అయిపోతాడు వాడు. అంచేత నువ్వు పట్టుకుంటే చాలు. అంటే ఏంటనమాట, దేవుని బిడ్డలకు ఆ శక్తి ఉంది. దేవుని బిడ్డలకు ఆ చేతిలో శక్తి ఉంటుంది, మాటలో శక్తి ఉంటుంది, అడుగులో శక్తి ఉంటుంది. ఎందుకో తెలుసా, దేవుని అడుగు జాడలు నడుస్తున్నారు కాబట్టి. అంతే తప్ప మనల్ని బట్టి వచ్చేటువంటి శక్తి కాదు ఇదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఈ 10 తెగుళ్ళు అనేటువంటి మాట, కర్ర పాము ఉందొకటి. తర్వాత ఏం చూపించాడు, ఇది నమ్ముతారు, నమ్మకపోతే కనుక ఇంకోటి అన్నాడు. ఏంటో చెప్పండి. రెండోది అక్కడ సూచక్రియలు చేసేటప్పుడు ఏంటి, నీ చెయ్యి చూపించాను, మంచిదే ఇది, ఇలా పెట్టుకో అన్నాడు. పెట్టుకునే తీయంటే ఏమైంది, ఇది కుష్ఠరోగంతో ఉంది. అవును కదా, కుష్ఠరోగం అయింది కదా. మళ్ళీ ఇక్కడ పెట్టుకో, మళ్ళీ తీయంటే ఇలా పెట్టుకోగానే ఇలా తీయగానే మళ్ళీ మామూలు హస్తం అయిపోయింది. ఇదంతా ఏంటి, నీకు శక్తిని ఇస్తున్నాను నేను జీవం గల దేవుణ్ణి, నేను నీకు శక్తిని ఇస్తున్నాను. నువ్వు నా చేతిలో కర్రవు, నీ చేతిలో ఒక కర్ర ఉంది, ఆ కర్ర అద్భుతాలు చేస్తుంది. కానీ అయితే నా చేతిలో నువ్వు ఉన్నా కాదు, నా జీవము నీలోనికి వస్తుంది. కనుక ఈ జీవం ఏం చేస్తుందంటే కర్రలోనికి వస్తుంది. ఇది జీవం అంటే. అందుకే దేవుని చేతిలో కర్రలుగా ఉండాలంట. మనం ఎలాగ ఉండాలమ్మా, దేవుని చేతిలో కర్ర, జీవం కలిగిన కర్రగా మనం ఉండాలి. మారిపోవాలి. చదువుకున్నాము 40 రోజులు చేస్తామంటే కుదరదు. ఆ శక్తి మనలోనికి వచ్చేయాలని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమని. కర్ర పాము అక్కడ ఉంచండి. రెండోది ఏంటి, హస్తం ఇక్కడ పెట్టుకున్నాం, కుష్ఠరోగం అయింది, మళ్ళీ స్వస్థత అయిపోయింది, అది కూడా అక్కడ పెట్టండి. ఆ తర్వాత ఉదయాన్నే నువ్వు లేవయ్యా, నువ్వు ఫరో స్నానం చేయడానికి ఎక్కడికి వస్తాడో, నైలు నది దగ్గరికి వస్తాడో, అప్పుడు అక్కడికి వెళ్ళు. నువ్వు అతను రాగానే నువ్వేం చేస్తావో తెలుసా, ఏమయ్యో మా దేవుడు చేయమని చెప్పాడు, మరి రారా అంటే స్నానానికి. రాణిగారు కూడా స్నానానికి వెళ్ళింది కదా. ఎవరు వెళ్ళారు, ఫరో గారు కూతురు. మరి స్నానానికి వెళ్ళినప్పుడే కదా మోషే గారు పెట్టి కనిపించింది, జమ్ము పెట్టి కనిపించింది. అంటే స్నానానికి ఎక్కడికి వెళ్తారో, వాళ్ళకి బాత్రూములు ఉండవా నేను అంటే జలకాలు ఆడడానికి వెళ్తారనమాట. కాళ్ళ స్నానం చేయడం గోదావరిలో స్నానం, నదులు అంటే మనకు గోదావరి కాబట్టి అక్కడ కృష్ణా నదిగా పేర్లు ఇవి. మనం గోదావరి అంటాం ప్రతిదానికి కూడా. నదులలోనికి వెళ్ళి స్నానం చేయాలంటే చాలా ఆనందంగా ఉంటుంది ఎవరికైనా సరే, అది స్త్రీలకైనా పురుషులకైనా. నదిలోకి వెళ్ళి స్నానం ఆడడానికి, జలకాలు ఆడటానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటాం మనము. కనుక వీరు ప్రతిరోజు కూడా ఏం చేస్తారంటే రేవులు వేరే ఉంటాయన్నమాట. స్త్రీలకు వేరే రేవు ఉంటుంది, పురుషులకు వేరే రేవు ఉంటుంది. ఈ రాజుగారు వచ్చే రేవు దగ్గరికి వచ్చి రాజుగారు చూసేటట్లుగా, మా దేవుడు ఒక సూచక్రియ చేయమన్నాడు అయ్యా, ఇదిగో చూడు, ఏట్లోని నీరు ఏం చేస్తారటండి, పైకెత్తి నేల మీద పోస్తే ఏమైందట, రక్తం అయిపోయిందటండి. కనుక ఏంటి ఇలాగైపోయిందంటే, నైలు నదిని దేవతగా పూజిస్తారట వారు. నైలు నదిని ఒక దేవత అనుకుంటారు, దేవుడు అనుకుంటారు. అంటే ఇప్పుడు ఈ ఫరో ఏం నేర్చుకోవాలి, ఇప్పుడు ఇది నేను పూజించే దేవుడు దేవతే, కానీ వీళ్ళ దేవుడి చేతిలో కీలుబొమ్మ అయిపోయిందేటి అని, అంటే ఈ మోషే చేతిలో కీలుబొమ్మ కింద అయిపోయిందేటి అని వాడు తెలుసుకోవాలన్నమాట. నిజ దేవుడు ఎవరో తెలుసుకోవడం కొరకే దేవుడు యొక్క సూచక్రియ చూపించాడు అనమాట అండి. అందుకే మొదటి తెగులు. ఇప్పుడు ఆ రెండు అక్కడ పెట్టేశారండి. తెగుళ్ళు ఎక్కడి నుంచి మొదలు పెట్టారంటే రక్తముతో మొదలు పెట్టారండి. రక్తం, నీరు, రక్తం ఒకటి. అందుకే మొట్టమొదటి తెగుళ్ళ యొక్క మొట్టమొదటి అక్షరాలే మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. మనం వస్తామని చెప్పుకునేదే మరి అలవాటు అయిపోయిందే, కంఠోపాఠం అయిపోయిందే, మళ్ళీ ఇంకోసారి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అదే మనం చెప్పుకున్నాయే కనుక మనం ఏం రిపీట్ చేసుకుంటాం అనమాట. మనం
రీకాల్ చేసుకోవాలి. మళ్ళీ మనం ఏం చేయాలంటే మన మైండ్ని రివర్స్ చేసుకోవాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి విషయాలన్నీ కూడా మనం చెప్పుకుంటే మనకు బలం కలుగుతుంది అనమాట. అందుకు నిర్గమకాండం 7:20 ఒకసారి చూడండి. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడింది. అదండి ఈ కర్రతో ఎప్పుడైతే ఏటి మీద కొట్టాడో కొట్టిన వెంటనే అదంతా కూడా రక్తం అయిపోయిందట. ఎంత అడిలిపోవాలి ఇప్పుడు. ఎవరో ఫరో కానీ సేవకులు కానీ అందరూ కూడా అక్కడే ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా అడిలిపోవాలి. అంచేత మార్చబడినటువంటి విషయము రక్తము ఏంటండి, నీళ్లు రక్తముగా మార్చబడుట. ఇది మొట్టమొదటి అద్భుతమని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన. కీర్తన గ్రంథము 105 ఒకసారి కొటేషన్ చూడండి. 105:29 ఆయన వారి జలములను రక్తం. కీర్తనాకారుడు రాశాడండి నిర్గమకాండంలోని విషయాలను మనం చూసినట్లయితే 105వ కీర్తనలో కూడా మనకి 78వ కీర్తనలో కూడా మనకి దావీదు గారు రాసినటువంటి విషయాలు ఉంటాయి. అందులో వారు పడినటువంటి శ్రమలన్నీ కూడా ఆ కీర్తనలో రాయబడి ఉంటాయి. అందుకే ఏమన్నారంటే ఆయన వారి జలములను రక్తముగా మార్చను. వాటర్ ఇంటూ బ్లడ్ అంటే రక్తముగా మార్చబడింది. నీరు రక్తముగా మార్చబడింది. ఇంకేటో తెలుసా, ఆ నీరు నైలు నది నీరు. బాగా నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి, మరి జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోండి. నైలు నది అది ఒక నది నీరు. అది పుణ్యమైన నది, పుణ్య నది అని వాళ్ళకి అందరికీ కూడా వారికి మన గోదావరి పుణ్యనది అని పుష్కరాలు వచ్చినప్పుడు జనాలందరూ కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు కదా. కృష్ణనది పుణ్యనదులు ఉన్నాయి, మనకి చాలా పుణ్యనదులు ఉన్నాయి. మరి సంవత్సరానికి ఒక నెల చొప్పున ఒక్కొక్క నదికి కూడా పుష్కరాలు దొరుకుతూ ఉంటాయి. పుష్కరాలు దొరికితే 12 సంవత్సరాలకు ఒకసారి ఆ నదిలో ములిగితే కనుక పాపాలన్నీ కూడా పోతాయని ఏదో వారి యొక్క నమ్మకం. అది మనం కాదనుకోవడానికి వీల్లేదు, ఎవరి నమ్మకం వారిది. కనుక ఇక్కడ నైలు నదిని కూడా ఏంటంటే పుణ్య నదిగా ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ నీళ్లు తాగుతారు, ఆ నీటిలో స్నానం చేస్తారు, ఆరోగ్యం కలుగుతుందని చెప్పి మరి వారు నమ్ముతూ ఉంటారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దేవుడు పేరు, నైలు నది పేరు ఒసిరీస్ అంట. ఒసిరీస్ ఏంటి? ఒసిరీస్ అంట. OSRIS ఒసిరీస్ అంటే హెబ్రీ భాషలో మాటలన్నమాట ఇవన్నీ కూడాను. కనుక ఒసిరీస్ అనేటటువంటి దేవుడు. అయితే గాడ్ ఆఫ్ నైల్ అంటే నైలు నది యొక్క దేవుడు, గాడ్ ఆఫ్ నైలు నది దేవుడు. ఒసిరీస్ అనేటటువంటి పేరు దానికి ఉందని మనం అర్థం చేసుకోవాలి. నీటిని దేవతగా దేవుడిగా ఆరాధించేటటువంటి మరి నీరై ఉన్నది, నది అయి ఉన్నది. అలాగే ఫరో రాజుకు అతని ప్రజలకు కూడా ఎంతో ఇష్టమైనటువంటి నది, ఇష్టమైనటువంటి మరి నీరు. వాళ్ళకంత ఇష్టమైనటువంటిది ఎలా మారిపోయింది ఇప్పుడు? రక్తముగా మారిపోయింది. వాళ్ళకే గనక జ్ఞానం ఉంటే గనక వీళ్ళ దేవుడు గొప్పవాడని అనుకోవాలి. ఏమనుకోవాలి? వీళ్ళ దేవుడు, వీళ్ళు నమ్ముకున్నటువంటి దేవుడు, వీళ్ళు ప్రకటన చేసే దేవుడు చాలా గొప్పవాడని నమ్ముకోవలసినటువంటి పరిస్థితి. అందుకే ఏమన్నారంటే ఈ నీరు దేవత కాదనుకున్నారు, ఈ నైలు నది కాదనుకున్నారు, పుణ్యనది కాదనుకున్నారు కానీ మళ్ళీ వెంటనే వాళ్ళ హృదయం ఏమైపోతుంది? కఠినమైపోతుంది. అదేంటో తెలుసా? మనకి లోకరీత్యా చెప్పుకునేటువంటి మాటలు ప్రసూతి వైరాగ్యం అంటారు. తెలుసా మీకు ఈ వైరాగ్యం ఏంటి? వైరాగ్యం అంటే ఏంటి? చిరాకు వచ్చేసి జీవితం మీద విరక్తి వచ్చేసింది నాకు. చాలామంది అంటారు చూడండి, నాకు జీవితం మీద విరక్తి వచ్చేసింది, పోయి ఎక్కడ ఒక 4-5 రోజులు ఉండాలనుకుంటున్నాను. జీవితం మళ్ళీ వచ్చి ఏం చేయాలి? ఈ రొంపులోనే పడాలి కదా. మళ్ళీ 10 రోజులు కదా, 10 సంవత్సరాలు ఉన్నాక కూడా మళ్ళీ నా కొంప, నా భర్త, నా పిల్లలని మళ్ళీ వచ్చి ఈ రొంపులో పడవలసిందే. నువ్వు రొంపు అనుకుంటే రొంపే, కొంప అనుకుంటే కొంపే. కనుక మరి ప్రసూతి వైరాగ్యం అంటండి. ఇప్పుడంటే డేట్ పెట్టుకుని శుభ్రంగా డేట్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కడుపు పోయించుకుని బిడ్డను అలా తీసుకుని అలా పెట్టుకున్నారు. ఏ బాధ లేదు. ఒక అమ్మాయి అంది, అమ్మాయి ఎవరో కాదు మా కోడలో పెద్దక్క అన్నది. ఆంటీ ఏమనుకుంటున్నా, సుఖప్రసవం అంటే ఏంటనుకుంటున్నా నువ్వు? ఆపరేషనే సుఖప్రసవం అన్నది. అయ్య బాబు ఇది ఎక్కడ గొడవే బాబు అన్నాను నేను. అవును మరి నొప్పులు పడరు ఇంకా వాళ్ళు. ఏంటి ఆపరేషన్ చేసేస్తారో, బిడ్డను తీసేస్తారో, బోడికి ఇచ్చేస్తారు అంతే. ఏ బాధ లేదు. ఇంకా కుట్లుంటాయో మా అంతాయి తర్వాత సంగతి. ఇంక అది మొత్తం ఇచ్చేస్తారు కదా, బాధ తెలీదు, బిడ్డని చేతిలో పెట్టేస్తారు. కనుక ఈజీ మెథడ్ అంటే ఇదేనంట.
కనుక సుఖప్రసవం అంటే ఇదే ఆంటీ అంది. నిజమేనమ్మా బాబు, నువ్వు చెప్పింది కూడా చాలా బాగుంది, ఇదే అనుకున్నాం. కానీ అయితే మరి నొప్పులు పడ్డవాళ్ళు మా చిన్నప్పుడు అయితే మా అమ్మోళ్ళు వాళ్ళందరూ కూడా ఎలా పడ్డారట, 7 రోజులు 5 రోజులు నిలువు కాళ్ళు ఉన్నారని చెప్పుకునేవారు. మరి నొప్పులు భరించలేక, నొప్పులు ఇవ్వలేక చచ్చిపోయేటువంటి పరిస్థితులు కూడా, కనలేక చచ్చిపోయేవారట ఆ కాలంలో. కనుక ఆ నొప్పులు భరించవలసినటువంటి వారే అన్నారు. నొప్పులు భరించడం అంటే ఎంత కష్టమో అనుభవించిన వాళ్ళకే అది తెలుస్తుంది. మీకు ఎవరికే తెలియదర్రా, ఇప్పుడు మీకు ఎవరికే తెలియదు. ఇంకోటి ఏంటి తెలుసా, మరి పనిలోకి వెళ్ళొచ్చి అన్నం వండేసి పెట్టేసి భర్తకి పిల్లలకి పెట్టేసేసి పడుకున్నాక అందరూ నిద్రపోయిన తర్వాత గుబుక్కు నొప్పులు వచ్చేయడం, పెద్ద పుట్టేయడము. ఒక ఆవిడ ఎవరో కాస్త ప్రాక్టీస్ ఉన్న ఆవిడ వచ్చేసి బొడ్డు కోసేసి పక్కన పొద్దున్న తెల్లారేటోడికి రాత్రి గర్భవతిగా ఉన్న తల్లి ఏమైంది, పొద్దునకి చంటిబిడ్డ తల్లి అయిపోయింది. అలా సులువైనటువంటి ప్రసవాలు ఉండేవి అప్పుడు. నొప్పులు పడేవారు, సులువైన ప్రసవాలు కూడా వచ్చేసేవి. కనుక సులువైనటువంటి ప్రసవాలు రావాలంటే అది మనకి శాపం వచ్చేసింది. ఎక్కడొచ్చేసింది శాపము, పండు తెచ్చి తినవయ్యలే అవయ్యాలి అనేసింది కదా పాపం. ఆ యొక్క ప్రియమైనటువంటి ఆ యొక్క జతగాడకి ఏమి కోసుకొచ్చి ఎర్రగా ఉన్నాయి, బుర్రగా ఉన్నాయి, ఎర్ర దానిమ్మ పళ్ళు ఏంటనుకున్నాం, ఈవేళ నాకు కనువిప్పు కలిగింది, ఆవిడెవరో చెప్పింది అని చేత నీకు తెచ్చేసానమ్మ తీసుకొని తిండంటే అతను చూసాడేటమ్మా. ఇదొక్కటి కూడా దేవదాసయ్య గారు చెప్పిన ఒక మర్మం ఏంటో తెలుసా, చూసాడట. చూడగానే ఏ పండు అనుకున్నాడు, రోజు చూస్తారు ఎరగరేటి, ఆ పండు అన్న సంగతి తెలుసు. పండు కోసి ముక్కలు కోసి ఇచ్చింది. ఎక్కడిది ఇది అని అడిగాను. ఎక్కడిది నడక ఇంకా నువ్వు తినేమంటే అప్పుడు ఏం చేసి ప్రియమైన భార్య తెచ్చింది కాబట్టి ఇంకా తప్పని తెలుసు కూడా ఏం చేశాడట, శుభ్రంగా తినేసాడట. తినేసిన తర్వాత తెలిసిపోయింది వాళ్ళిద్దరికీ కూడా ఎలాగున్నారు, దిగంబర్లుగా ఉన్నామని. అందుకే ఆ మాటకే దేవదాసయ్య గారు చెప్పారంట, కలిస్తే గెలుస్తావు, అది మంచో చెడ్డ కలువు. దేవదాసయ్య గారు చెప్పినట్టు మాట అండి, నువ్వు కలిస్తే గెలుస్తావయ్యా అని. అంటే అది తప్పైన ఏమైనా కలిసి ఉండాలంటండి, ఎడబాటు ఉండడానికి వీల్లేదు. అందుకే ఏం చేశారంటే మోకుమ్మడిగా ఇద్దరు కలిసి చేసినటువంటి పనికి ఆయన ఏ విధంగా చేసునో, నరుడికి ఏ పెళ్లి చేసునో అంగరంగ వైభవంగా ఆకాశమే పందిరిగా భూమేమో పీటగా వేసి ఎలా చేసినో పెళ్ళి దేవుని యొక్క దృష్టిలో ఎలాగుందో మరి. కానీ వీళ్ళు ఏం చేశారనమాట, స్టెప్ వేసేసారు, ముందు స్టెప్ వేసేసారు వాళ్ళు. దేవునికి ఇష్టం లేని స్టెప్ వేస్తారు. అయినా కానీ ఇష్టం లేకపోయినా సృష్టి చేసింది దేవుడు గనక దాన్ని దాన్ని మలుచుకోవాలని తెలుసు గనక అది పాడైపోయిన సృష్టిని ఎలా చెయ్యాలో ఆయనకే తెలుసు. కనుక వాళ్ళ యొక్క ఇష్టాన్ని కాదనకుండా వారికి ఏం చేశారంటే చిన్నపాటి ఒక ట్విస్ట్ ఇచ్చేశాడు దేవుడు. ఏంటా ట్విస్ట్, నీకేమో చెమట ఖర్చుతేనే కానీ నీకు డబ్బులు రావురా. ఎవరికి, ఆదాము గారికి. నువ్వు కష్టపడాలి, బంజరు భూమిని పంట భూమి చేసుకోవాలి, అది పండించుకుని తిన్న తర్వాత ఈ చెమటూర్చి నువ్వు ఈ పంటను సమకూర్చుకోవాలి అన్నారు. అక్కడ కూడా దేవుని ఇచ్చాడు ఏంటంటే నువ్వు కష్టపడి చెమటూర్చి పంట తింటావంటే అదొక దీవెనటండి. అది ఒకవేళ పాపం చేశాడని బాధ కలిగినా దేవుడు ఏం చేశాడు, అందుకే ఒక దెబ్బ కొట్టంటే ఏం చేశాడంట, నోరు మూసేరా బాబు, కొత్త ఎరక కొట్టండి అమ్మ కొట్టి ఆ డబ్బాలో స్వీట్లన్నీ తీసంట పెట్టమన్నా పెట్టకుండా ఈవిడ కొట్టిన తర్వాత నోరు ముయ్యట్లేదు, నోరు ముయ్యించాలంటే ఆ డబ్బాలో పప్పులు తీసి అరిసెలు తీసి పోకడలు తీసి తినరు బాబు అని ఇస్తుందట. అలాగే దేవుడికి ఎంత ప్రేమో నువ్వంటే నేనంటే అంత ప్రేమ అన్నమాట. ఆయన చేసుకున్నాడు కాబట్టి అంత ప్రేమ. ఇంకోటి చెప్పిన, సొంతంగా మనం తయారు చేసుకున్నటువంటి వస్తువు ఏదైనా సరే మనకి ఎంత ఇష్టంగా ఉంటుందో, అది ముక్కొంకరమని నడ్డొంకరమని మనం చేసుకున్నాం కదా. మనకు పుట్టినటువంటి బిడ్డ మనకు నచ్చకపోయినప్పుడు కూడా మనకి ఇష్టమే, మన రక్తం కనుక దేవునికి కూడా అటువంటి. అప్పుడు కలిస్తే గెలుస్తావన్నారండి, చీలితే కోల్తావన్నారంటండి. చీలితే ఏమవుతారటండి, మరణతండి. చీలితే కూలుతామంటండి. చీలిపోతే కనుక కూలిపోతాం అన్నమాట. మనం కలిస్తే ఏమవుతాం, బలం ఎక్కువ అవుతుంది కాబట్టి గెలుస్తామని దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాట. కనుక మరి ఇంకా మొదట్లోనే ఉండిపోయాము. ఈ రక్తం దగ్గరికి వచ్చేసరికి ఒక్క చేతి కర్ర దెబ్బతో ఏమైందటంటే నీరంతా కూడా రక్తం అయిపోయింది. అది చూశాడు దేవుడు అని కొలుస్తాం అనుకున్నాడు. అయినా కానీ ఏమైపోయిందనమాట, దేవుడు పెద్ద క్రియ చేసినప్పటికీ కూడా కఠినమైపోయింది. మన యొక్క దేవుని యొక్క రక్షణ కార్యాలు చెప్తున్నా కూడా ఎంతమంది ఏం చేస్తున్నారో తెలుసండి, అయ్యి బాబు దేవుడు అంటే మాకు చాలా ఇష్టమండి బాబు, మొన్నండి తలపోటు వచ్చిందండి, మొన్న కాలు నొప్పి వచ్చిందండి, మరి ఆవిడ ఎవరో ప్రార్థిస్తున్నాడు, అప్పటికప్పుడు తగ్గిపోయిందండి బాబు,
తగ్గిపోయిందా నీకు? రక్షణ తీసుకుంటావా నువ్వు వచ్చి? అమ్మ నాకు రక్షణ కావాలంటావా అనవు. మళ్ళీ నీ ఇంట్లో ఎన్ని అద్భుతాలు జరగాలి, ఎన్ని అద్భుతాలు జరిగి పోయే ప్రాణాలు నిలబెడతాడు దేవుడు ప్రార్థన ద్వారా. ఈ దేవుడు నాకు కావాలని కానీ, రక్షణ నాకు కావాలని కానీ వచ్చేటువంటి వారు ఎవరు ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని చూస్తున్నాను నేను. ఈ దీవులన్నీ పొందడమే తప్ప రక్షణ కావాలని ముందుకు వచ్చినటువంటి వారు ఏమాత్రం కూడా కనిపించడం. మన దగ్గరే ఉన్నారు ఎంతోమంది మేలులు పొందినటువంటి వారు. కనుక ఈ పూజించేటటువంటి ఫరో అతని సైన్యము పూజించేటటువంటి వారందరూ కూడా ఏమయ్యారంటే అవాక్ అయిపోయారు. కానీ మరి నిజ దేవుడు యెహోవా దేవుడని మాత్రము వారు ఆలోచన చేయలేదు అనేటటువంటి మాట. రెండవది ఏంటంటే కప్పలు. రెండవది ఏంటమ్మా? కప్పలు. మొట్టమొదటిది ఏంటి? అందుకే ఈ మాటలు చెప్పాలని, ఈ పాట పాడించాలని అమ్మాయి రెడీగా పెట్టాను నేను ఇక్కడ. కనుక మరి కప్పలు నిర్గమకాండం 8:6లో ఈ జలముల మీద తన చెయ్యి చాపాను. ఏంటి? జలముల మీద. ఎక్కడుంటాయి కప్పలు? మరి నీళ్ళలో ఉంటాయి. అందుకని చెప్పి ఆ జలముల మీద చెయ్యి చాపితే కప్పలు, ఆ సముద్రంలో ఉన్నటువంటి కప్పలన్నీ కూడా ఇంట్లోకి వచ్చేసేటండి. పడగదిలోకి వచ్చేసాయి, వంటగదిలోకి వచ్చేసాయి. మామూలుగా అది విసిపించేస్తున్నాడు. ఒక్క ఎలగపిల్ల ఇంట్లోకి వస్తుంటే ఆ పెద్దగా ఎంత ఒళ్ళు గగర పొడిచేస్తారు, చంపేంత వరకు కూడా నిద్ర పట్టదే మనకి. కనుక అది లేకుండా చేసుకోవాలి. తల్లో ఒక పెయిన్ కనిపించదంటే అది లేకుండా చేసుకోవాలి. మనం గంగిర్లెత్తిపోతాం మనం. కనుక ఇంట్లోకి, వంటగదిలోకి, బెడ్రూమ్లో, అన్ని రూముల్లో కూడా వచ్చేసాయని మరి గృహములు ఏంటలా వారి చూడండి, కీర్తన 105:30లోనే ఉన్న ఈ విషయాలను కూడా. వారి దేశంలో కప్పలు నిండేను, అవి వారి రాజుల గృహంలోనికి వచ్చాను. ఈ కప్ప పేరు కూడా హెక్ట్ అంటండి. హెచ్ఈకేటి. ఇందాకేమో ఉసిరిస్ అని చెప్పుకున్నాం. హెచ్ఈకేటి అంటే హెక్ట్ అంటే కప్ప దేవతగా పూజించేవారట. కప్ప బొమ్మను కూడా పెట్టుకుని పూజించేవారట. కనుక ఈ కప్ప దేవత అనుకున్నారు కాబట్టి కప్పలను రప్పించి అసహ్యం వచ్చేటట్టు చేశాడండి దేవుడు. కప్ప అంటే అసహించుకుంటున్నారనమాట. చిచ్చి బాబా ఈ కప్ప మరి దేవతే కదా, అది నువ్వు పూజిస్తున్నావు కదా, ఉంచుకోవచ్చు కదా. నిన్ను ప్రేమించి ఎంత దొండ కింద వచ్చేసారు నీకు దీవెనివ్వడానికి అని ఏమాత్రం కొంచెం మరి ప్రేమ చూపించడానికి వీలవుతుందా? కొండల్లోకి వచ్చేసి అన్నంలోకి, కూరల్లోకి వచ్చేస్తే అప్పుడు ఎలాగుంది వారి పరిస్థితి. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక విపరీతంగా వ్యాపించేసాయటండి అవి. అది దేవుని సృష్టి అంటే సృష్టిలో ఉన్నటువంటి కప్పలు కూడా దేవునికి చేతిలో ఏంటంటే చేతిలో ఒక కీలుబొమ్మలు, దేవుని చేతిలో కీలుబొమ్మలు. సృష్టి అంతా కూడా దేవుని చేతిలో కీలుబొమ్మలని దేవుడు తెలియజేసినటువంటి విషయం మనం ఇక్కడ. సెక్కిన గాండ్రు కప్పలను చేశారు కానీ తొలగించలేకపోయారు. సెక్కిన గాండ్రు చేశారట కానీ తొలగించలేకపోయారట. కానీ తొలగించే శక్తి ఎవరి దగ్గర ఉంది? మోషే అహరోనుల దగ్గరే ఉంది. ఎందుకో వారు దేవుని బిడ్డలు కాబట్టి. కనుక ఇప్పుడు ఫరో కాళ్ళబేరానికి వచ్చాడట. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభువా నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. తెగులు గురించి చెప్పుకోవాలని ఉన్నాము. మరి సమయం చాలలేదు కాబట్టి నేను తక్కిన విషయాలన్నీ కూడా తర్వాత చెప్పుకోవడానికి మాకు అవకాశం కలిగించి మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.